ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. బాబు గారు వస్తే జాబు గ్యారంటీ, ఏదయ్యా జాబు గ్యారంటీ అని అడుగుతున్నాం. ప్రతి ఇంటింటికి ఉచితంగా 3 గ్యాస్ బండ్లు ఇస్తాం అన్నారు. ఎక్కడున్నాయా 3 గ్యాస్ బండ్లు ఇంటింటికి అని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మెగా డిఎస్సి అని ప్రకటించారు, కానీ ఎక్కడున్నాయని మెగా డిఎస్సి 10 నెలల్లో అని అడుగుతున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఏడాదికి 20,000 రూపాయలు కేంద్రం ఇచ్చే రుణంతో కాకుండా కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇంటికి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎక్కడిచ్చారా అని ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఇంటింటికి మహిళ ఉంటే ప్రత్యేకంగా మహిళలకు 15,000 రూపాయలు ఇస్తాం. బాబు గారిని నమ్మండి, మీరు ఓటేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు భారీ నోటుతో భారీ గలంతో ఏపీ ప్రజలకు ప్రకటించారు. మరి ఎక్కడున్నా ఈ సూపర్ 6? సూపర్ 6 అంటే బాబు, బాబు అంటే సూపర్ 6. బాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం 10 నెలలు వస్తున్నా, 10 నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ఒక్క సూపర్ 6 ఒక్క పథకం కూడా అమలు చేసినటువంటి దాఖలే లేదు. అదేవిధంగా ప్రజల ఉద్యమాలు చేస్తున్న ప్రజలపై అనేక దమనకాండ సృష్టిస్తూ పాలన వ్యవస్థ నడుస్తున్నారు. ఇది సరైనది కాదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏతున్నాయో హామీలను అమలు చేయాలి. సూపర్ 6ను అమలు చేయాలి. సూపర్ 6ను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లోటు బడ్జెట్లో అని చెప్తున్నారు. ఆనాడు తెలియదా? ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ ఎంతో లెక్కల గణాంకాలతో బాబు గారికి తెలియదా? కూటమి ప్రభుత్వానికి తెలియదా? తెలిసి హామీలు ఇచ్చారు. హామీలను అమలు చేసే వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ప్రజల్ని సమీకరణ చేసే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఏవైతే సూపర్ 6 పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరం పూర్తి కావస్తున్నప్పటికీ కూడా నేటికి ఒక గ్యారంటీని కూడా గ్యారంటీగా అమలు చేయలేకపోయారు. దాని మీద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ప్రియమైన మిత్రులారా, ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికలలో గెలవడం కోసం లోటు బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికైనా సరే నాకున్న కేంద్ర రాష్ట్ర ఇంటర్నేషనల్ సంబంధాలతోటి నిధులను సృష్టించి ఎలాంటి ఆర్థిక లోటు లేకుండా నేను ఇచ్చినటువంటి హామీలనన్నీ కూడా అమలు చేస్తానన్నారు. రైతులకు హామీలు ఇచ్చారు, మహిళలకు హామీలు ఇచ్చారు, పిల్లలకు హామీలు ఇచ్చారు, తల్లులకు హామీలు ఇచ్చారు, కార్మికులకు హామీలు ఇచ్చారు, నిరుద్యోగులకు హామీలు ఇచ్చారు. మొత్తం టోటల్గా అన్ని వర్గాల దళితులకు హామీలు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చేసి ఇవాళ సూపర్ 6ను అమలు చేయాలంటే గత ప్రభుత్వము అప్పుల్లోకి నెట్టింది. ఇవాళ చేతుల్లో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిందనేసి సమాధానం చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నీకు ప్రజలకు సమాధానం, ప్రజలకు హామీ ఇచ్చేటప్పుడు గత రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు చెప్పిన మాటలేంటి, ఇవాళ చేస్తున్న పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలకు గ్యారంటీ ఉండదు. చంద్రబాబు అనేక వేషాలు వేస్తారు ఓట్ల కోసము, సీటు ఎక్కడం కోసం ఏవైనా మాటలు చెప్తాడు, ఏవైనా వేషాలు వేస్తాడు అనేటువంటి దానికి మరోసారి మారని చంద్రబాబు, నేను మారాను చూడండి అని చెప్పినటువంటి చంద్రబాబు నేను మారలేదు, నేను గతంలోనే చంద్రబాబు లాగానే ఉన్నాను, గతంలో ప్రజలపైన చేసినటువంటి అనేక విధమైనటువంటి ఇచ్చినటువంటి మాటను తప్పినటువంటి వాడిగానే ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాడు. అందుకనే చంద్రబాబు చెప్పినటువంటి మాటల్లో నిజం లేదు. చంద్రబాబు అనేక విధమైనటువంటి అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. అందుకనే రాష్ట్ర ప్రజలను మేల్కొల్పి
చంద్రబాబు నాయుడు మీద మరో ఒక పోరాటానికి సిద్ధం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని సిపిఐ న్యూ డెమోక్రసీ తీసుకుంది. రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాటకాలను, చంద్రబాబు బూటకాలను అర్థం చేసుకొని తగిన బుద్ధి చెప్పడంలో, తగిన ఉద్యమాలలో ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.